నమస్తే అందరికి. ఈ రోజు మనము మాట్లాడేదేమి ఎన్పికే అంటే నత్రజని కావాలా, భాస్వరము కావాలా, పొటాషియము కావాలా. సో ఆ మూడు కావాలంటే మనము ఏం తయారు చేసుకోవాలా, అర్థమైంది కదా. సింగిల్ గా కాకుండా అంటే ఏం తయారు చేసుకో, దానికి ఏమి కావాలనేది మాట్లాడదాం, ఓకేనా. సో ఇప్పుడు ఎన్పికే అనుకోండి, నత్రజని, ఫాస్ఫరస్ అంటే భాస్వరము, కే అంటే పొటాషియం. సో మనం ఇప్పుడు ఈ మూడు కావాలంటే మనము ఏ ద్రావణం తయారు చేసుకోవచ్చు, అది ఫర్టిలైజర్ అనుకోవచ్చు, ద్రావణం కూడా అనవచ్చు. ఎందుకంటే ఇది భూమికి ఇవ్వచ్చు, పంటకి స్ప్రే చేయొచ్చు. సో ఓకేనా. తర్వాత దానికి ఇప్పుడు ఏమేమి కావాలనేది మాట్లాడదాం. సో మనము ఎకరాకి నత్రజని, భాస్వరము, పొటాషియం తయారు చేసుకోవాలంటే ద్రావణానికి కావాల్సినవి నీళ్లు 10 లీటర్లు, క్యారెట్ 4 కేజీలు, మన్ను 2 కేజీలు, అన్నం గంజి అయితే మనము ఇక్కడ నీళ్లు బదులు 10 లీటర్లు అన్నం వంచిన వార్పులో తీసుకోవచ్చు, ఓకేనా. ఏమంటే ఇక్కడ కేజీ బియ్య పిండి తీసుకుంటే మన 10 లీటర్ల నీళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఆ ద్రావణం అనేది కరెక్ట్ మోతాదు వస్తుంది. నేను అంటే రెండింటికి ఆల్టర్నేట్ మీకు చెప్తున్నాను. కేజీ బియ్య పిండి తీసుకుంటే 10 లీటర్ల నీళ్లు బాగా వేడి చేసి మనం కొంచెం పొయ్యి మీద ఇట్లా అనేస్తే గంజి అనేది కరెక్ట్ గా మోతాదు వస్తుంది, కరెక్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి బెల్లం 1/2 కేజీ. సో దేంట్లో ఏముంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నీళ్ళు అంటే కామన్, నీళ్ళు ఎందుకు కావాలది, మనము ఏ ద్రావణం చేసినా ఏం కషాయం చేసినా డైరెక్ట్ గా పంటలకి ఈకూడదు, పంటలకు కానీ భూమికి కానీ తయారు చేసింది అట్లే ఈకూడదు. అది అట్లే ఇస్తే ఏమైతుందంటే అది పవర్ నుంచి పంట కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు కానీ నీళ్ళని తక్కువ చేయొద్దండి. అందుకనే మనం నీళ్ళు అనేది మోతాదు ఎక్కువ పెడతా ఉంటాం, ఓకేనా. సో తర్వాత క్యారెట్ అన్నం, క్యారెట్ 4 కేజీలు. సో క్యారెట్ లో నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది, పొటాష్ ఉంటుంది, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఏమంటే మనకి పంటకి కావలసిన మోతాదు తక్కువగా ఉంటుంది దాంట్లో. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బియ్యపిండి వాడుతున్నాము, మన్ను వాడుతున్నాం. మన్ను చెరువు మన్ను తీసుకోవచ్చు, పుట్ట మన్ను తీసుకోవచ్చు, లేదంటే అడవి మన్ను, లేదంటే పెద్ద పెద్ద వృక్షాల కింద చెప్పినాను కదా, మర్రి చెట్టు కానీ, రాగి చెట్టు కానీ, జువి చెట్టు కానీ, దాంట్ల కింద మట్టి కూడా తీసుకోవచ్చు. ఎంతకాలం 2 కేజీలు ఇంత తెస్తే అయిపోయాయి. సో దీన్ని మనం మళ్ళీ కొంచెం డెవలప్ చేయాలంటే బెల్లం వాడాల. దాంట్లో ఉండే పోషకాలు ఇంకా కొంచెము సూక్ష్మక్రిములు కానీ అవన్నీ అభివృద్ధి చెందాలంటే దానికి ఆహారంగా బెల్లం వాడతాం, ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఈ మన్నుది ఇప్పుడు మాట్లాడినాం కదా, మన్నులో కూడా అనేక రకాల మన పోషకాలు అందుతాయి కాబట్టి నేను మన్ను అనేది చెప్పినాను. మీకు దొరకకపోతే అది ఆల్టర్నేట్ ఆవు మూత్రం రాసుకోండి. నాటి ఆవు దొరికితే ఇంకా మంచిదే, లేదంటే నాటి ఆవు కానీ ఎద్దు కానీ ఏదన్నా తీసుకోవచ్చు. ఇవి రెండు ఎందుకు చెప్తున్నాను అంటే దీంట్లో కూడా మనకి ఎన్ని పోషకాలు కావాలో అన్ని పోషకాలు ఉంటాయి. అంటే అన్నిటినీ కలుపుకుంటూ పోతే మన ఎకరాకు కావాల్సిన నత్రజని, భాస్వరము, పొటాషియం అనేది మనకి పంటకి అందుతుంది. కాబట్టి ఏమి కావాలనేది మనం ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి, అర్థమైందా. సో తర్వాత ఇంకోటి అంటే ఈ అన్నం గంజి కానీ బియ్య పిండి గంజి ద్రావణం వాడితే ఏమైతుందంటే మన పంటకి నత్రజని బాగా అందుతుంది, పోషకాలు అందుతాయి, తర్వాత కలుపు కూడా కొంతవరకు నివారణ అవుతుంది. సో ఇంకోటి ఇది కలిసి ఉండి మనము స్ప్రే చేయడం ద్వారా మొక్కలకి అది కొంచెం బంకలాగా ఉంటుంది కదా, అది ఆకు మీద కొంచెం టచ్అప్ అవుతుంది అనమాట. అయ్యి ఏమైతుంది, దాని మీద గుడ్డున్నా కూడా దానికి కరుచుకొని చనిపోతుంది, లేదా దాని మీద వచ్చి ఏదైనా పురుగు వాళ్ళకి గుడ్డు పెట్టినా కూడా మన మొక్క మీద పెట్టే అవకాశం లేదు. ఇంకా ఒకటి కరెక్ట్ కొలత కూడా దీనికి అవసరం లేదు. మన సేంద్రియ వ్యవసాయంలో కొంచెం ఎక్కువైనా తక్కువైనా పంటకి నష్టం లేదు. సో ఇప్పుడు దీన్ని మనము ఎట్లా తయారు చేయాలి, మోతాదు అర్థమైంది కదా. మనము ఎన్పికే అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం అందియాల పంటల కంటే నీళ్లు 10 లీటర్లు, క్యారెట్ 4 కేజీలు, మన్ను లేదంటే ఆవు మూత్రం గాని నాటి ఆవుది 2 లీటర్, అదైతే 2 కేజీలు, ఇదైతే 2 లీటర్లు, అది గుర్తు పెట్టుకోండి. అన్నం గంజి అన్నం కదా వంచండి, అన్నం గంజి అయితే 10 లీటర్లు తీసుకోండి. మనం తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ నీళ్లు కావాల, గుర్తు పెట్టుకోనండి. వంచిండి అన్నం గంజి అయితే 10 లీటర్లు, లేదు అంటే 10 లీటర్ల నీళ్ళలో కేజీ బియ్య పిండేసి మరిగే నీళ్ళలో బాగా తిప్పాల, గడ్డు కట్టుకోకుండా, అది అన్నం గంజి అవుతుంది. అది 10 లీటర్లు. దానికే మనం నీళ్ళని పెట్టినాను. ఇట 2 అంటే మీకు అనుకూలాన్ని బట్టి దీన్ని వాడాల. ఇది ఒక్కటే వాడాలా అంటే అది దొరకలేదంటే దాన్ని వదిలేస్తారు.
సో కాబట్టి రెండు అవకాశం అన్నమాట. సో బెల్లం అయితే అర్ధ కేజీ పొడి కొట్టి వేసేసేయండి. సో ఇంకోటి ఏమంటే క్యారెట్ అనేది తురుముకోండి సన్నగా. కొంచెం క్యారెట్ మీరేం దీన్ని తొక్కు తీసే పని లేదు. మీరు ఒకవేళ ఇంట్లో వాడి క్యారెట్ తొక్కు మిగిలిన దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. అర్థమైంది. పంటలు మనం వంటలకు వాడి మిగిలిన క్యారెట్ కూడా తీసిపోయి చెట్లు వేయండి, మళ్ళీ మీకు అప్పుడే తెలిసిపోతుంది. అది కానీ ఉర్లగడ్డ పొట్టు కానీ బీట్రూట్ కానీ కూరగాయలు చేస్తానే తీసిపోయి ఎడన్నా మొక్కలు ఇంటి ముందు వేసి చూడండి, అది మీకు మొక్క వచ్చేదే మీకు అర్థమవుతుంది. అన్నం గంజి తయారు చేస్తాం కదా, తయారు చేసినాక చల్లగా అయిన తర్వాత క్యారెట్ తురిమింటాం కదా, అది వేసేసేయాల. తర్వాత నాటి పశువుల మూత్రం ఉంటే వేయండి, లేదంటే మన్ను చిక్కితే మన్ను ఒక 2 కేజీలు అంతే. తర్వాత వచ్చేసి బెల్లం. అంతే 4 ఐటమ్స్. దీంట్లో ఏం చాలా లేవు. మీకు నాటి పశువులతో దొరకలేదు, చెరువు మన్ను దొరకలేదు, వర్మి కంపోస్ట్ యూనిట్లు ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 2 కేజీలు వర్మి కంపోస్ట్ వేసుకున్న పాయ్. అది కూడా ఆల్టర్నేట్ రాసుకోండి. 3 పెట్టుకోండి. మన్ను లేదంటే మన్ను కూడా చెప్పినాను కదా, పెద్ద పెద్ద వృక్షాల కింద ఉండే మన్ను తీసుకోవాలి. సో ఈ విధంగా మనం అన్ని కలిపి 5 రోజులు వీటన్నిటినీ కలిపి ఒక బకెట్ లో వేసి మూత పెట్టాలా. మూత టైట్ గా పెట్టకూడదు, అర్థమైందా? కొంచెం లూజ్ గా దాని మీద పెట్టండి, అంటే ఏంటన్నా దూరుకోకుండా. అర్థమైందా? ఈ విధంగా మనం తయారు చేసుకొని ఒక 5 రోజులు లేదా 7 మీకు అబ్బు లేదా 7 రోజులు కూడా పెట్టుకోవచ్చు. తరువాత దీన్ని మనము 10 లీటర్లు తయారైంది కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలా పంటకి. రోజు ఒకసారి తిప్పాలమ్మా. కరెక్ట్. రోజు ఒకసారి తిప్పండి, మళ్ళీ మూత పెట్టండి. తర్వాత ఇది ప్లాస్టిక్ బకెట్ లోనే తయారు చేసుకోండి. కుండలో కూడా చేసుకోవచ్చు, మెటల్ మాత్రం వాడకూడదు. సో తర్వాత ఇప్పుడు 10 లీటర్లు తయారైంది కదా మనకి, ఈ 10 లీటర్లని మనము భూమిలో వేయాలంటే 10:1. 10 లీటర్ల నీళ్లు తీసుకోవాలా, 1 లీటరు ద్రావణం తీసుకోవాలా. మనము భూమికి స్ప్రే చేయాలంటే పంటకి, అంటే బుడాల దగ్గర స్ప్రే చేస్తాం కదా, మనం అన్ని రకాలు కావాలన్నప్పుడు భూమిలోకే కదా మీరు డిఏపి, సల్ఫర్ కానీ ఫాస్ఫేట్ కానీ వేసేది. సో ఇది భూమికి చెట్ల దగ్గర మీరు స్ప్రే చేయాలంటే 10 లీటర్లు నీళ్లు తీసుకొని 1 లీటర్ ద్రావణం తీసుకోవాలి. మనము పంటకి స్ప్రే చేయాలా అంటే 1:20. 1 లీటర్ ద్రావణానికి భూమికి స్ప్రే చేయాలంటే 10 లీటర్ల నీళ్లు కలపండి. పంటకి స్ప్రే చేయాలంటే 1 లీటర్ ద్రావణానికి 20 లీటర్ల నీళ్లు కలపండి. దీంట్లో మంచి పోషకాలన్నీ ఉంటాయి, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. మీరు 1 లీటర్ నీళ్ళు తక్కువైనా ప్రాబ్లం లేదు, నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లం లేదు, నీళ్ళు వరకు. కానీ మరీ తక్కువ చేసుకోవద్దండి. ఎందుకంటే మనము ఏ ద్రావణం తయారు చేసి స్ప్రే చేయాలన్నా మొక్క బాగా తడిసల్లా, అది బాగా గుర్తుపెట్టుకోనండి. భూమిలో కానీ అంతే, మీరు స్ప్రే చేసేటప్పుడు నీళ్లు కట్టిన తర్వాత మొక్క బుడాల దగ్గర స్ప్రే చేయండి. అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డ్రిప్కి అదే 10 లీటర్లు డ్రిప్కి వేసుకోవచ్చు. ఇంకా డ్రిప్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, డ్రిప్కి వేసేయండి. 1 ఎకరాకి ఈ మోతాదు చేసుకొని డ్రిప్కి ఇడిస్తే కూడా అయిపోయి. ఓకేనా? సో ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఎన్పికే ద్రావణం అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం ద్రావణాన్ని తయారు చేసుకొని మనం ఒకేసారి పంటలకి అందియొచ్చు. ఓకేనా?